హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఈగల్ ఈ సినిమా నుంచి రవితేజ గారి అని కామెడీ టైమింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఇది ఒక సీరియస్ కంటెంట్. ఆల్రెడీ మీకు చెప్పినట్టే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయడం కరెక్టేనా? పోస్ట్పోన్ చేస్తే బెటర్ కదా. సంక్రాంతికి ఏదో ఫ్యామిలీ సబ్జెక్ట్స్ కానీ కొంచెం డిఫరెంట్ జానర్లో వస్తే ఎంజాయ్ చేస్తారు. ఇలా సీరియస్ కంటెంట్, సీరియస్ మోడ్ ఉంటే ఎవరు చూస్తారు మా సంక్రాంతికి? నేను ముందు చెప్పేసా. అదేవిధంగా ట్రైలర్ చూస్తే నిజంగా అర్థమైపోతుంది, రొటీన్గానే ఉంది, ఏదో కొత్తదనం ఏం లేదు. అండ్ ట్రైలర్లో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే సినిమాటోగ్రఫీ బాగుంది, చాలా రిచ్గా ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లస్ పాయింట్ మాస్ మహారాజా రవితేజ గారి లుక్స్ అండ్ డైలాగ్ డెలివరీ. ఇంకోటి ఏంటంటే కమెడియన్ అజయ్ ఘోష్ గారు, ఆయన కామెడీ టైమింగ్ ఈ సినిమాలో వేరే లెవెల్లో ఉండబోతుంది, అదే డ్యామ్ షూర్. కానీ మాస్ మహారాజా రవితేజ గారి నుంచి కామెడీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం 1% కూడా, ఎందుకంటే ట్రైలర్లో మనకు బాగా కనిపిస్తుంది. సీరియస్ మోడ్, చాలా ఎమోషనల్గా ఉండబోతుంది, చాలా సీరియస్గా ఉండబోతుంది. ఆ క్యారెక్టర్ మొత్తం ఓచకోతే, విలన్స్ని ఓచకోత కోయబోతున్నాడు. ఈ ట్రైలర్ని మొత్తానికి గమనిస్తే ఏదో రొటీన్గా ఉంది కానీ ఏదో కొత్తదనంగా ఉండేటట్టుగా కనిపించేలా ట్రైలర్లో అయితే. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఇంపాక్ట్ లేదు మామ. నాకు ఏది అనిపిస్తే అది చెప్తా, అది ఫ్రాంక్లీ ఏ సినిమా అయినా సరే, చిన్న సినిమా అయినా సరే, పెద్ద సినిమా అయినా సరే. సో మన అనాలిసిస్ ఎప్పుడు మిస్ అవ్వదు. బాగాలేదు మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు, గూస్ బంప్స్ ఏం రాలేదు, నార్మల్గా ఉంది. మరి ఈ సినిమా సంక్రాంతికి పోస్ట్పోన్ అవ్వడమే బెటర్ నా ఉద్దేశం. మరి జనవరి 1st వీక్న న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు లేదనేది వెయిట్ చేయాలి, ఎందుకంటే గుంటూరు కారం థియేట్రికల్ ట్రైలర్ జనవరి 1st వీక్న, అంటే జనవరి 6వ తేదీన ప్రీ రిలీజ్ జరుగుతుంది. అప్పుడు ఆ ట్రైలర్ని లాంచ్ చేస్తారు. కాబట్టి ట్రైలర్ రివ్యూలో మీకు చెప్తా ఈ ఈగల పరిస్థితి ఏంటనేది. రీసెంట్గా హనుమాన్ ట్రైలర్ రిలీజ్ అయింది, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ సైంధవ్ ట్రైలర్ రావాలి, లాల్ సలాం ట్రైలర్ రావాలి, అండ్ నా సామరంగా ట్రైలర్ రావాలి, సైంధవ్ ట్రైలర్ రావాలి. చాలా ట్రైలర్స్ పెండింగ్ ఉన్నాయమ్మ. ఇవన్నీ సంక్రాంతికి వచ్చే సినిమాలు. మరి ఈ సినిమా సీరియస్ కంటెంట్ సంక్రాంతికి చూడాలి, మరి చూద్దాం మామ. మరి తొందరలో ఇంకొక వీడియో మీ ముందుకు వస్తా జనవరి 1st వీక్లో. అంతవరకు ఈ సినిమా గురించి నేను ఎలాంటి అప్డేట్ ఇవ్వను, మాట్లాడుకుందాం. జనవరి 1st వీక్న గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మిగతా సినిమాల గురించి, ఈ సినిమా గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. మొత్తానికైతే నాకైతే ట్రైలర్ నచ్చల. అది రొటీన్ మసాలా మాస్ మూవీలా అనిపించింది కానీ ఏం లేదు అది. ఓకే మామ, బాయ్.